జావా అనేది మనకున్నటువంటి రకరకాల ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ బెస్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా. ఓకే, సో ఈరోజు మనం జావాకు సంబంధించి జావా ఫీచర్స్ చెప్పుకుందాం. నిన్నటి వరకు మనం ఇక్కడతో మనం ముగిసాం. అప్లికేషన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఓకేనా, అంటే రకరకాల ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజెస్ ఉంటాయి. C++ కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్, ఈవెన్ పైథాన్ ఆల్సో. ఓకేనా, సో జావా ఫీచర్స్ ఇది ఈరోజు రేపు చెప్పుకునేటువంటి టాపిక్. ఇది జావా ఫీచర్స్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆల్సో. ఓకే, సో జావాకు సంబంధించి మనకు నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఇచ్చాడు. సుమారుగా 12 ఫీచర్స్ ఉన్నాయి ఇక్కడ. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అని, సింపుల్, సెక్యూర్డ్, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, తర్వాత రోబస్ట్, పోర్టబుల్, ఆర్కిటెక్చర్ న్యూట్రల్, డైనమిక్, ఇంటర్ప్రెటెడ్, హై పెర్ఫార్మెన్స్, మల్టీ థ్రెడెడ్, డిస్ట్రిబ్యూటెడ్. సో ఆల్ దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ జావా, రైట్? సో వన్ బై వన్ మనం ఒక్కొక్క దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చేద్దాం. ఫస్ట్ వన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, అంతే కదా. ఫస్ట్ వన్ చూడండి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, తర్వాత సింపుల్, సెక్యూర్డ్, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ముందు ఈ నాలుగు గురించి చెప్పుకుందాం. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, యాజ్ యూ నో, జావా ఈజ్ ఏ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. ఎవ్రీథింగ్ ఇన్ జావా ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ప్రతిదీ జావాలో మీరు ఏది తీసుకున్నా ఒక ఆబ్జెక్టే. ఓకేనా, ఒక వేరియబుల్ తీసుకున్నా అది ఒక ఆబ్జెక్ట్లో ఉండాల్సిందే. ఒక మెథడ్ తీసుకున్నా అది ఒక ఆబ్జెక్ట్లో భాగం అవ్వాల్సిందే. ఎనీథింగ్ యూ కెన్ టేక్ ఇన్ జావా, ఎనీ వాల్యూ యూ కెన్ టేక్ ఇన్ జావా, దట్ ఈస్ త్రూ ఆబ్జెక్ట్ యూ హ్యావ్ టు యాక్సెస్. ప్రతిదీ ఆబ్జెక్ట్ ద్వారానే మనం తీసుకోవాలి, ఆబ్జెక్ట్లో ఉంచి వాడుకోవాలి. ఆబ్జెక్ట్ అనేది లేకుండా అసలు మనం ఒక వేరియబుల్ని కానీ మెథడ్ని కానీ మనం డిక్లేర్ చేయలేము, డిఫైన్ చేయలేము. ఓకేనా, సో ఫస్ట్ పాయింట్గా చెప్తున్నాడు చూడండి. మీరు స్క్రీన్ని జూమ్ చేసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నాడు? జావా ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా, ఆబ్జెక్ట్ ఉండటం వల్ల ఏంటి ఉపయోగం అంటే, మనం డేటాకి సెక్యూరిటీ ఇస్తాం, డేటాని ఫ్రీగా వదిలిపెట్టం. డేటాని ఆపరేట్ చేసే మెథడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆ వేరియబుల్స్తోనే, ఆ డేటాతోనే కలిపి ఒక ఆబ్జెక్ట్లో ఉంచుతాం. దానివల్ల సెక్యూరిటీ ఏర్పడుతుంది. దీని గురించి మనం చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ పాయింట్, ఎవ్రీథింగ్ ఇన్ జావా ఈజ్ అన్ ఆబ్జెక్ట్. యూ కెన్ టేక్ ఏ వేరియబుల్. ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ ఏ వేరియబుల్, ఎలా యాక్సెస్ చేస్తాము చెప్పుకున్నాం కదా. ఒక వేరియబుల్ని నేరుగా, ఒక డేటా ఐటమ్ని నేరుగా యూజర్కి అందచేయము. ఒక మెథడ్ ద్వారా మీరు ఒక వేరియబుల్ని యాక్సెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ మెథడ్ ద్వారా? ఏ మెథడ్ అయితే ఆ వేరియబుల్ని ఆపరేట్ చేయగలదో, ఏ మెథడ్లో ఉన్న లాజిక్ అయితే ఆ వేరియబుల్లో ఉన్న డేటాని యాక్సెస్ చేయగలదో, మాడిఫై చేయగలదో, ఆ మెథడ్ ద్వారానే ఆ వేరియబుల్ని యాక్సెస్ చేసుకోవాలి. మరి ఈ మెథడు, ఈ వేరియబుల్ ఎక్కడుంటాయి? ఒక ఆబ్జెక్ట్లో ఉంటాయి. ఓకేనా, సో మీరు ఈ రెండు లేకుండా, వేరియబుల్స్ లేకుండా, మెథడ్స్ లేకుండా అసలు ప్రోగ్రామింగ్ ఏముంటుంది? అవునా కాదా? ప్రోగ్రామింగ్ అంటే ఒక మెథడ్ తీసుకోవాలి. మెయిన్ మెథడ్ అనుకుందాం, మెయిన్ మెథడ్ అది మెథడే కదా. మరి మనం ప్రోగ్రామింగ్ దేనికి రాస్తాము? ఏదో ఒక ఇన్పుట్ ఇస్తాము, అది ఏదో అవుట్పుట్ ఇస్తుంది. మనం ఇన్పుట్ ఇవ్వాలి అంటే ఆ ఇన్పుట్ని స్టోర్ చేయాలి కదా. స్టోరేజ్ ఎక్కడ చేస్తాం? ఇన్పుట్ని వేరియబుల్లో స్టోర్ చేస్తాం. సో వేరియబుల్స్ లేకుండా, మెథడ్స్ లేకుండా అసలు ప్రోగ్రామ్ లేదు. మరి ఈ రెండు కూడా, ఈ టూ థింగ్స్ ఎక్కడ ఉంటాయి? ఆబ్జెక్ట్ లోపల పెట్టేస్తాం మనం. ఓకేనా,
అందుకని చెప్తున్నాడు ఎవ్రీథింగ్ ఇన్ జావా ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ప్రతిదీ ఆబ్జెక్ట్. ఓకే, మనం ప్రోగ్రామింగ్లోకి వెళ్ళే కొద్దీ మనం ఇంకా చాలా విషయాలు తెలుసుకుంటాం మనం. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సింప్లిఫైస్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ ప్రాసెస్. మీకు జావా ఈజ్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో జావా సింప్లిఫైస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనే బదులుగా మనం ఇక్కడ ఈ పదం పెట్టుకోవచ్చు. జావా సింప్లిఫైస్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్ వెరీ ఈజీ. ఇట్ సింప్లిఫైస్. జావాలో మామూలుగా మనం ఏం చేస్తాము, సిలో 1 to 10, 10 to 1 ప్రైమ్ నెంబరా, ఆమ్స్ట్రాంగ్ నెంబరా కాదా ఇలా చెక్ చేస్తుంటాం మనం. ఓకే, సో ఇక్కడ అలా కాదు. ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్ చెక్ చేయటము, మల్టిప్లికేషన్ టేబుల్ ప్రింట్ చేయటము, 1 to 10 ప్రింట్ చేయటము, అది కాదు మనకి ఇప్పుడు పని. దీంట్లో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ మనం డెవలప్ చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా మనం చాలా సింపుల్గా తయారు చేయొచ్చు. ఎందుకంటే జావాలో నెంబర్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ ఇచ్చేసాడు. క్లాసెస్ మనం చెప్పుకున్నాం కదా, ఒక ఆబ్జెక్ట్ ఉంది అంటే దాని బ్యాక్గ్రౌండ్లో ఏముంటుంది, క్లాస్ ఉంటుంది. క్లాస్ ద్వారా ఆబ్జెక్ట్ తయారవుతుంది. ఓకేనా, క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్ లాంటిది అనమాట. బ్లూ ప్రింట్ అంటే ఒక నమూనా. క్లాస్ ద్వారా ఆబ్జెక్ట్ తయారు చేసుకుంటాం. ఓకే, అయితే జావాలో సపోజ్ మనం ఒక విండో తయారు చేయాలనుకోండి, ఒక బటన్ తయారు చేయాలనుకోండి, ఓకేనా, ఒక టెక్స్ట్ బాక్స్ తయారు చేయాలనుకోండి. ఈ టెక్స్ట్ బాక్స్ తయారు చేయాలన్నా, ఒక విండో తయారు చేయాలన్నా, ఒక బటన్ తయారు చేయాలన్నా మనకు జావాలో ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ ఉంటాయి. అదే బటన్ని, అదే టెక్స్ట్ బాక్స్ని, అదే విండోని మీరు C++లో కానీ సిలో కానీ తయారు చేయాలంటే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ రాయాలి ప్రోగ్రామ్, కొన్ని వందల లైన్లు రాయాలి ప్రోగ్రామ్. ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ జస్ట్ వెరీ ఫ్యూ లైన్స్, విత్ ఇన్ 10 లైన్స్, విత్ ఇన్ 5 లైన్స్ మీరు ఒక బటన్ తయారు చేయొచ్చు. ఓకేనా, మీరు ఒక విండో తయారు చేయొచ్చు, మీరు ఒక టెక్స్ట్ బాక్స్ తయారు చేయొచ్చు. అంటే మీరు గ్రాఫికల్ ప్రోగ్రామింగ్ రాయొచ్చు అని చెప్తున్నాను. గ్రాఫికల్ ప్రోగ్రామ్ని రాయొచ్చు. అదే గ్రాఫికల్ ప్రోగ్రామ్ని మీరు సిలో కానీ C++లో కానీ రాయాలంటే ఇట్ కంటైన్స్ మనం హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ రాయాల్సి ఉంటుంది. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ లాజిక్ వీ హ్యావ్ టు రైట్. ఓకేనా, ఇక్కడ అవసరం లేదు. అందుకని చెప్తున్నాడు జావా సింప్లిఫైస్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ ప్రాసెస్. చాలా ఈజీ అవుతుంది అనమాట ఇక్కడ మనకు. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అయిపోయింది. తర్వాత సింపుల్. జావా ఈజ్ ఎ వెరీ సింపుల్ లాంగ్వేజ్ టు లెర్న్. జావా ఈజ్ వెరీ ఈజియెస్ట్ లాంగ్వేజ్. చాలామంది మనం ఎక్కడికైనా పోయి ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకోండి, వీళ్ళు కొంతమంది సమ్మర్లో అట్లా వెళ్ళి సి లాంగ్వేజ్, జావా ఈ బయట ఇన్స్టిట్యూట్స్లో నేర్చుకుంటూ ఉంటారు. అవునా? ఎవరైనా మీకు జావా ఈజ్ వెరీ ఈజియెస్ట్ లాంగ్వేజ్ అని చెప్పారా? ఎవరో ఒకళ్ళిద్దరు చెప్పుంటారు. కానీ చాలామంది జావా ఈజ్ క్రిటికల్ లాంగ్వేజ్, జావా ఈజ్ టఫెస్ట్ లాంగ్వేజ్. అవునా? జావా నేర్చుకోవాలంటే అవి నేర్చుకోవాలి, ఇవి నేర్చుకోవాలి అని చెప్పేసి రకరకాలుగా మన కొంతమంది డాక్టర్స్ కనుక యాంటీబయాటిక్స్ ఇచ్చినట్టుగా రకరకాలుగా అన్నీ చెప్పేసేస్తుంటారు అనమాట. కానీ అలా కాదు. జావా ఈజ్ వెరీ ఈజీ లాంగ్వేజ్ టు లెర్న్. ఓకే, చాలా సులభంగా ఉంటుంది. మీరు నేర్చుకుంటే మీకు తెలుస్తూ ఉంటుంది. సింటాక్స్ ఈజ్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. జావాలో ఉన్నటువంటి సింటాక్స్ని అర్థం చేసుకోవడం చాలా సులభం. సింటాక్స్ అంటే ఉపయోగించే విధానం అమ్మ. ఉపయోగించే విధానం, ఒక క్లాస్ని ఎలా వాడాలి, ఒక మెథడ్ని ఎలా ఉపయోగించాలి, ఒక వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయాలి, ఇవన్నీ మీరు సిలో చూసేసారు, అయిపోయింది. ఓకేనా?
జావాలో ఉన్నటువంటి సింటాక్స్ కూడా చాలా సులభంగా ఉంటుంది. ఈజీ టు అండర్స్టాండ్, ఈజీ టు రిమెంబర్. మీకు నేను చెప్తాను, మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. జావా కొన్ని వాటిని అసలు తీసేస్తుంది, ఎలిమినేట్ చేసేది. మీకు సిలో పాయింటర్స్ అనే కాన్సెప్ట్ ఉంది, పాయింటర్స్. అవునా? జావాలో పాయింటర్స్ అనే కాన్సెప్ట్ని పూర్తిగా తీసేశారు. అంటే ఎక్స్ప్లిసిట్గా డైరెక్ట్గా మనం పాయింటర్స్ని యూజ్ చేయడం లేదు జావాలో. ఎందుకంటే బికాస్ ఆఫ్ సమ్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అరైజ్డ్. కొన్ని సెక్యూరిటీ కారణాల వలన జావాలో పాయింటర్స్ని ఎక్స్ప్లిసిట్గా అంటే బహిర్గతంగా మనం వాడటం, ఒక యూజర్ నేరుగా పాయింటర్ వేరియబుల్ని ఉపయోగించటం అనేది లేదు. అలాగే జావాలో ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ తీసేస్తారు. ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ని కూడా, ఇలాంటివి చాలా ఏవైతే కాంప్లికేటెడ్గా ఉన్నాయో C++లో. అంటే జావా అనేది ఎప్పుడు మనకు తయారైందంటే C++ తర్వాత వచ్చింది జావా రావడానికి ప్రధాన కారణం ఏంటంటే జావాకు ముందు C++ ఉంది. అంటే C++ని ఫాదర్ ఆఫ్ జావా అని చెప్పుకోవచ్చు మీరు. C++, ఈ రెండు కూడా పేరెంట్స్ అనమాట, జావాకి పేరెంట్. సో C++లో ఏవైతే, C++ కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజే. C++లో ఏవైతే కాంప్లికేటెడ్గా ఉన్నాయో, అంటే ఇబ్బందికరంగా అనిపించిందో వాటిని తీసేసి జావా అనేటువంటి న్యూ కాన్సెప్ట్ని తీసుకొని వచ్చారు, న్యూ లాంగ్వేజ్ని తీసుకొని వచ్చారు. ఓకేనా? తర్వాత జావా ఈజ్ డిజైన్డ్ యాజ్ వెరీ ఈజీ లాంగ్వేజ్. C++తో పోల్చుకున్నా కూడా జావా అనేది చాలా ఈజియెస్ట్ లాంగ్వేజ్, వెరీ ఈజియెస్ట్ లాంగ్వేజ్. అందుకనే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా ప్రాజెక్ట్స్ జావా మీద డిజైన్ అయినాయి, జావా ద్వారానే డిజైన్ అయినాయి, రైట్? సో జావా ఈజ్ వెరీ ఈజీ లాంగ్వేజ్ టు లెర్న్, సింటాక్స్ ఈజ్ ఈజీ టు అండర్స్టాండ్, అండ్ జావా హ్యాస్ రిమూవ్డ్ వెరీ కాంప్లికేటెడ్ ఫీచర్స్ లైక్ ఎక్స్ప్లిసిట్ పాయింటర్స్, ఆపరేటర్ ఓవర్లోడింగ్. మీకు తెలియదు ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటే, ఓకేనా? మనం భవిష్యత్తులో ఎప్పుడైనా అవకాశం వస్తే చెప్పుకుందాం. ప్రస్తుతం మనకు జావాలో దాని అవసరం ఉండదు. జావా ఈజ్ డిజైన్డ్ యాజ్ వెరీ ఈజీ లాంగ్వేజ్. దీన్ని అలా తయారు చేశారు చాలా సులభంగా, ఎవరైనా తొందరగా నేర్చుకునే విధంగా, తొందరగా సులభంగా కూడా నేర్చుకునే విధంగా దీన్ని డిజైన్ చేశారు. నెక్స్ట్, సెక్యూర్. జావా చాలా సెక్యూరిటీ ఫీచర్స్ని అందించింది. జావా ద్వారా మనం వైరస్ ఫ్రీ సాఫ్ట్వేర్స్ని డెవలప్ చేయొచ్చు. అంటే వైరస్ అటాక్ కానటువంటి సాఫ్ట్వేర్స్ మనం డెవలప్ చేయొచ్చు. జావా ద్వారా మనం ఒక అప్లికేషన్ని తయారు చేసి, అంటే ఒక ప్రోగ్రామ్ రాసి దాన్ని మనం ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు బయట నుంచి అంటే బయట వ్యక్తులు, హ్యాకర్స్ అంటారు చూసారా, హ్యాకర్స్, వాళ్ళు మనం రన్ చేసేటువంటి జావా ప్రోగ్రామ్ని కంపైల్ చేసి రన్ చేస్తున్నప్పుడు ఆ రన్నింగ్ కండిషన్లో ఉన్నటువంటి ప్రోగ్రామ్ని ఎవరు కూడా ట్యాంపర్ చేయలేరు. ట్యాంపరింగ్ అంటే తీసుకోవటం, దొంగిలించటం, అడ్డుకోవటం, ఇలాంటి పదాలు మనం వాడచ్చు. ట్యాంపరింగ్ అంటాం దాన్ని. ఓకేనా? దానికి కారణం కూడా ఉంది, చెప్తాను నేను ఎలా, ఎందుకు అనేది చెప్తాను. ఇక్కడ చూడండి, కింద ఒక బొమ్మ ఇచ్చారు, మీరు జూమ్ చేసి చూసుకోవచ్చు. C++తో తయారు చేసినటువంటి ఒక అప్లికేషన్, అంటే సాఫ్ట్వేర్. ఇది ఎక్కడ రన్ అవుతుంది? ఇదిగో ఆపరేటింగ్ సిస్టమ్ ఎన్విరాన్మెంట్లో రన్ అవుతుంది. యూజర్స్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. మీరు ఒక ప్రోగ్రామ్ని, C++లో తయారు చేసిన ప్రోగ్రామ్ని మీరు రన్ చేయాలి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అండర్లో ఉన్నటువంటి ఒక ఎన్విరాన్మెంట్లో, ఒక ఎన్విరాన్మెంట్ అంటే ఒక మెమరీ, ఓకేనా, అక్కడ మీరు రన్ చేయగలరు. C++. ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నీ సెక్యూరబుల్ కాదు కదా. విండోస్ ఈజ్ నాట్ సెక్యూరబుల్ ఆపరేటింగ్ సిస్టమ్, అవునా? మనం మళ్ళీ యాంటీవైరస్ లోడ్ చేసుకోవాలి. అలా కాకుండా మీకు లైనెక్స్ కానీ, యాపిల్ కానీ, iOS అంటాం, యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ, ఇవన్నీ కూడా వైరస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్లో ఉంటాయి. అవి వైరస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ని మనకు అందిస్తాయి. అక్కడైతే ఓకే, దానివల్ల వచ్చిన ఇబ్బంది లేదు. కానీ అన్ని ఓఎస్లు, అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ వైరస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్తో ఉండవు. ఎప్పుడైతే ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క పరిధిలోకి మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేది ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క పరిధిలో అనుకోండి, అప్పుడు బయట నుంచి నెట్వర్కింగ్ ద్వారా రకరకాల వ్యక్తులు మన ప్రోగ్రామ్ని యాక్సెస్ చేయగలరు.
దిస్ ఈజ్ సెక్యూరిటీ ప్రాబ్లం. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ 3 లేయర్స్ ఇచ్చాడు. జావా అప్లికేషన్ ఎక్కడ రన్ అవుతుంది? ఆపరేటింగ్ సిస్టంలో కాదు. ఇది ఆపరేటింగ్ సిస్టమ్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ రన్ అవ్వట్లేదు. ఎక్కడ రన్ అవుతుంది? JVM ఈ ఎన్విరాన్మెంట్లో రన్ అవుతుంది. ఓకేనా? దిస్ ఈజ్ సపరేట్ ఫ్రమ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక సాఫ్ట్వేర్. అది రన్ అవడానికి ఒక ఎన్విరాన్మెంట్ కావాలి, ఒక ప్లేస్ కావాలి. ఓకేనా? JVM అనేది ఒక సాఫ్ట్వేర్. ఇది జావాకి సంబంధించింది. జావా వర్చువల్ మెషిన్ అంటాం. JVM అంటే ఏమిటి? జావా వర్చువల్ మెషిన్. ఇది మీరు కంప్యూటర్లో ఒక జావా ప్రోగ్రామ్ రాసి కంపైల్ చేసి ఆ ప్రోగ్రామ్ రన్ చేయాలి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ప్రొవైడ్ చేసేటువంటి ఎన్విరాన్మెంట్లో రన్ కాదు. ఎక్కడ రన్ అవుతుంది? JVMకి సంబంధించినటువంటి JVM ఏదైతే ఒక స్పేస్ తీసుకుందో, ఒక ఏరియా తీసుకుందో, ఆ ఏరియాలో మన జావా ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఈ JVM ఎలాంటిదంటే ఒక బలమైనటువంటి ప్రొటెక్టెడ్ ఏరియా అన్నమాట. బయట నుండి, అంటే నెట్వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో బయట నుండి ఏ ఒక్క వ్యక్తి ఇక్కడ దాకా చాగిపోతాడు, అంతే, లోపలికి రాలేడు. JVM అలాంటి ఎన్విరాన్మెంట్లో ఉంటుందన్నమాట. అలాంటి ఎన్విరాన్మెంట్ని తన చుట్టూ క్రియేట్ చేసుకుంటుంది. సో ఇప్పుడు జావాలో ఒక ప్రోగ్రామ్ రాసి దాన్ని మనం రన్ చేయాలి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఎన్విరాన్మెంట్లో రన్ చెయ్యం. ఎక్కడ రన్ చేస్తాము? JVM యొక్క, ఇది కూడా కంప్యూటర్లోనే ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ మన కంప్యూటర్లోనే ఉంటుంది, JVM కూడా మన కంప్యూటర్లోనే ఉంటుంది. JVM ఎలా వస్తుందంటే జావా సాఫ్ట్వేర్ లోడ్ చేసేటప్పుడు JVM వచ్చేస్తుంది. జావా వర్చువల్ మెషిన్. ఇట్ క్రియేట్స్ అన్ ఎన్విరాన్మెంట్. ఇది ఒక ప్లేస్ని క్రియేట్ చేసి పెట్టుకుంటుంది అనమాట. దాంట్లోకి ఇంకెవ్వరూ రాకూడదు. ఓకేనా? తన అప్లికేషన్సే రావాలి, జావా అప్లికేషన్సే రావాలి, జావా ప్రోగ్రామ్సే రావాలి. ఓకే, అంత సెక్యూరిటీ ఉంటుందన్నమాట. జావా అలాంటి ఎన్విరాన్మెంట్లో ఉంది. ఈ రోజున మీరు మీ మొబైల్లో రిజల్ట్స్ చూసుకోగలుగుతున్నారు, కంప్యూటర్లో రిజల్ట్స్ చూసుకోగలుగుతున్నారు, రిజల్ట్స్ ఎక్కడికైనా రాగలుగుతున్నాయి. అవునా? సో అంత భద్రత అనమాట. ఏ మిషన్కి వెళ్ళినా కూడా మన మొబైల్ నుంచి ఒక రిక్వెస్ట్ చేసినప్పుడు, ఒక హాల్ టికెట్ నెంబర్ టైప్ చేసినప్పుడు ఆ రిక్వెస్ట్ నేరుగా వెళ్ళిపోయి నేరుగా ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా JVM టచ్ చేసి JVM పర్మిషన్తో లోపలికి ఎంటర్ అవుతుంది అనమాట. అంత పకడ్బందీ వ్యవస్థ ఉంటుంది ఇక్కడ. ఓకే, సో వైరస్ ఫ్రీ సిస్టమ్స్. రెండో పాయింట్ ఏం చెప్తున్నాడు? నో ఎక్స్ప్లిసిట్ పాయింటర్. జావాలో ఇందాక చెప్పుకున్నాం కదా, ఎక్స్ప్లిసిట్గా అంటే నేరుగా మనంతట మనం పాయింటర్ని, మనం చెప్పుకున్నాం కదా పాయింటర్ కాన్సెప్ట్, పాయింటర్, ఇంట్ పాయింటర్, ఫ్లోట్ పాయింటర్, గతంలో చెప్పుకున్నాం మనం. అడ్రస్ను స్టోర్ చేసుకుంటుంది అని చెప్పుకున్నాం. అలా పాయింటర్స్ని యూజ్ చేయటం వల్ల వచ్చిన నష్టం ఏంటంటే ఒక అడ్రస్ని మనం నేరుగా తీసుకోవచ్చు. అడ్రస్ మన చేతికి వచ్చిందనుకోండి, ఏం చేయొచ్చు? ఏమైనా చేయొచ్చు. అవునా కదా? ఇప్పుడు ఒక దొంగ ఇంట్లోకి వచ్చాడు, ఇంట్లోకి జొరబడ్డాడు. వాడికి మన నగలు ఎక్కడున్నాయో తెలిస్తే చాలా సులభం వాడికి తీసుకెళ్ళటం. అవునా కదా? నగలు ఎక్కడున్నాయో తెలియటం అంటే ఏమిటి? అడ్రస్ తెలిసినట్టే. అడ్రస్ తెలిస్తే చాలా ప్రమాదం చాలా విషయాల్లో. అవునా కదా? సో ఆ అడ్రస్ని అందించేటువంటిది పాయింటర్. జావా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఎందుకు సక్సెస్ అయింది? జావా ఈ రోజున ఇంటర్నెట్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి జావా ఎందుకు యూజ్ చేస్తున్నారు అంటే సెక్యూరిటీ కోసం యూజ్ చేస్తున్నారు జావాని. ఓకేనా? మీరు ఒక ఇంటర్నెట్ అప్లికేషన్ మీరు డెవలప్ చేశారు. ఇప్పుడు మన కాలేజ్ వెబ్సైట్ ఉందనుకోండి, మన కాలేజ్ వెబ్సైట్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్, ఏ ప్రోగ్రామ్ని బయట వాళ్ళు యాక్సెస్ చేయలేరు. అంత సెక్యూరిటీ ఉంటుందన్నమాట ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, థర్డ్ పాయింట్, జావా ప్రోగ్రామ్స్ రన్ ఇన్సైడ్ ఏ వర్చువల్ మెషిన్ శాండ్ బాక్స్. చెప్పాం కదా, ఇన్సైడ్ ఏ వర్చువల్ మెషిన్ లోపల రన్ అవుతుంటాయి జావా అప్లికేషన్స్ అన్ని. ఓఎస్లో కాదు, ఆపరేటింగ్ సిస్టమ్ ఎన్విరాన్మెంట్లో రన్ కావవి. ఇక్కడ JVM దాని యొక్క శాండ్ బాక్స్ అంటున్నాడు. అంటే ఒక ఏరియా, ఇట్స్ ఎన్ ఏరియా. సో దట్
వీ కెన్ డెవలప్ ట్యాంపర్ ఫ్రీ సిస్టమ్స్. ట్యాంపర్ ఫ్రీ అంటే ఏమిటి? ఎవరూ ముట్టుకోనటువంటివి, ఎవరూ దొంగిలించినటువంటివి, ఎవరూ యాక్సెస్ చేయలేనటువంటి ఎన్విరాన్మెంట్ అన్నమాట. ఓకేనా? సెక్యూరిటీ. ఇక ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, దీని గురించి చెప్పుకుందాం. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వై జావా హ్యాస్ బీన్ సక్సెస్డ్ ఇన్ ద మార్కెట్, సక్సీడెడ్ ఇన్ ద మార్కెట్. జావా సక్సెస్ అవడానికి ఉన్న కారణాల్లో ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ నేచర్ కూడా ఒకటి. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ నేచర్ అంటే ఏమిటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ నేచర్ ఎవరికి ఉంటుందంటే ఆడపిల్లలకి ఎక్కువగా ఉంటుంది, మగపిల్లలకు ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు మన భారతీయ వివాహ వ్యవస్థలో ఒక మగపిల్లవాడికి వివాహం అయిందనుకోండి, వాడిని అత్తగారింటికి పంపిస్తారు. వెళ్తాడు ఎప్పుడో పండక్కో పబ్బానికో పోయి ఒక పూట ఉండొస్తాడు, అంతే, అంతకుమించి ఉండరు. అదే ఆడపిల్లకి వివాహం అయిందనుకోండి, మన ఇంట్లో ఉన్నటువంటి మన అక్కకో చెల్లెలకో వివాహం అయిందనుకోండి, ఆ అమ్మాయిని అక్కడికి పంపిస్తారు. అంటే వాళ్ళ సైకలాజికల్గా వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు అలా ప్రిపేర్ అయిపోతారు అనమాట. నేచర్, బై నేచర్ దే హ్యావ్ దట్ మచ్ ఆఫ్ పొటెన్షియాలిటీ. వాళ్ళు ఇక్కడ నెగ్గుకొని వస్తారు, ఒక కాలేజీలోకి వెళ్ళినా అక్కడ నెగ్గుకొని వస్తారు. అంటే వాళ్ళు ఓన్ చేసేసుకుంటారు అనమాట. భగవంతుడు వాళ్ళకి శక్తి ఇచ్చాడు. ఓకే, తర్వాత వాళ్ళు ఒక అత్తగారింటికి వెళ్ళారనుకోండి, అక్కడ కూడా రాణిస్తారు. ఆ ఇల్లుని, ఆ ఇంటిని వాళ్ళ ఇంటిగా మార్చేసుకుంటారు. ఇక్కడ ఇంట్లో ఉన్నంతసేపు ఆడపిల్లకి ప్రాధాన్యత అనేది మన ఇంట్లో ఉంటుంది, తన పుట్టింట్లోనే ఉంటుంది. అవునా? ఒకగానొక ఆడపిల్లరా, లక్ష్మీదేవిరా అని చెప్పేసి మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. ఇదే ఆడపిల్ల మనం బయటికి పంపించామనుకోండి, వివాహం చేసిన తర్వాత బయటికి పంపించామనుకోండి, అక్కడ ఏం చేస్తున్నావు? పోయి ఇంటికి వచ్చినటువంటి కోడలు అంటే లక్ష్మీదేవి వచ్చినట్టే. ఇంట్లో ఉన్న లక్ష్మినే, ఇంకో ఇంటికి వెళ్ళిన లక్ష్మినే. అవునా కదా? అక్కడ ఏం చేస్తారు? వాళ్ళు వెళ్ళిపోయి ఆ సామ్రాజ్యం మొత్తాన్ని వాళ్ళ గుప్పిట్లోకి తెచ్చుకుంటారనమాట. వాళ్ళు ఓన్ చేసేసుకుంటారు దాన్ని. దట్ ఈస్ కాల్డ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ టీచర్. వాళ్ళు ఎక్కడైనా మనగలరు, ఎక్కడైనా. ఓకే, సో మగపిల్లవాడు అలా కాదు. మగపిల్లవాడి పరిస్థితి అలా ఉండదు. వాడు ఎక్కడున్నా బెదురుగానే, ఇబ్బందిగానే ఉంటాడు. మీకు తెలిసిన విషయమే కదా, అవునా? ఇప్పుడు మనం 10 మందిలో అరుస్తాం, ఒంటరిగా అరవలేం. అవునా కదా? క్లాస్లోకి వచ్చామనుకోండి, క్లాస్ రూమ్లో కొంతమంది మగపిల్లలు గొడవ చేస్తుంటారు. ఒక్కడే గొడవ చేయడు, వాడి భయం. ఎందుకంటే సార్ అరుస్తాడు, అందుకని 10 మందిలో కలిసి వాడు గొడవ చేస్తుంటాడు. మనం తెలిసిన విషయమే, స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ. కానీ ఆడపిల్ల అలా కాదు. గొడవ చేయటం విషయం పక్కన పెట్టండి, ధైర్యంగా వెళ్ళగలదు, ఎక్కడికైనా ధైర్యంగా రాణించగలదు. ఎందుకంటే సమాజం ఆమెకు ఒక ప్రొటెక్షన్ ఏర్పాటు చేసింది. ప్రొటెక్షన్, ప్రతి చోట ఆమెకు ప్రొటెక్షన్. సో అంటే మీకు అర్థం అవడం కోసం ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఈ రోజున ఆడపిల్లల మీద దాడులు ఎక్కువైపోయినాయి కదా అని మీరు క్రాస్ కోసం చేయొద్దు ఇక్కడ. అంటే దాడులు జరుగుతుంటే నాన్న, కానీ ఉమెన్ ప్రొటెక్షన్ అనేది ఈ రోజున ఏర్పడిందా లేదా? మహిళా పోలీస్ స్టేషన్స్ అనేవి వచ్చినాయా లేదా? సో ఎనీవేర్ యూ కెన్ సీ. ఓకేనా? ద వరల్డ్, ఎంటైర్ వరల్డ్ provides protection to the women, creating some things to protect the women in this world, right? So ఇండిపెండెంట్ నేచర్ అంటాం నాన్న. ఇండిపెండెంట్ నేచర్ అంటే ప్రోగ్రామింగ్ పరంగా మనం మాట్లాడుకున్నట్లయితే, ఒక ప్రోగ్రామ్ని మనం రాసి, మన కంప్యూటర్లో ఒక ప్రోగ్రామ్ని మనం రాసి, ఆ ప్రోగ్రామ్ని కంపైల్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఒక కోడ్, సిలో ఒక ప్రోగ్రామ్ కంపైల్ చేస్తే మనకు వచ్చేటువంటి కోడ్ని ఏమంటాము అంటే ఆబ్జెక్ట్ కోడ్ అంటాం. సి ప్రోగ్రాంలో, ఒక సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఒక ప్రోగ్రామ్ రాసి కంపైల్ చేసినప్పుడు మనకు ఒక కోడ్ జనరేట్ అవుతుంది. ఆ కోడ్ని ఆబ్జెక్ట్ కోడ్ అంటాం. ఆబ్జెక్ట్ కోడ్ని మనం రన్ చేస్తాం, అంటే లింక్ చేస్తాం, వేరొక ఫైల్స్తో లింక్ చేస్తాం. లింక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎగ్జిక్యూటబుల్ ఫైల్ తయారవుతుంది. ఈఎక్స్ఈ ఫైల్ అంటాం. ఈఎక్స్ఈ ఫైల్ రన్ చేస్తాం. అయితే ఎక్కడ రన్ చేయాలి ఈఎక్స్ఈ ఫైల్ని అంటే, సపోజ్ మన ఇంట్లో ఉన్న కంప్యూటర్
దాంట్లో విండోస్ 7 అనేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, లేదా విండోస్ 10 అనేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఎన్విరాన్మెంట్లో మనం సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు ఆ ప్రోగ్రామ్ని కంపైల్ చేసినప్పుడు ఆల్ట్ F9 అంటాం కదా, ఆల్ట్ F9 ప్రెస్ చేస్తే కంపైల్ అవుతుంది. కంపైల్ అయినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఎగ్జిక్యూటబుల్ ఫైల్ తయారవుతుంది. ఓకేనా? సో ఈ ఫైల్ని విండోస్ 10 మెషిన్లో, అంటే మనం ఉపయోగించే మెషిన్లో రన్ చేస్తే ఓకే. కానీ మన ఫ్రెండ్ ఉన్నాడు, వాడింట్లో కూడా కంప్యూటర్ ఉంది, వాడింట్లో యాపిల్ కంప్యూటర్ ఉంది. యాపిల్ అనుకుందాం కాసేపు, యాపిల్ కంప్యూటర్ మెయింటైన్ చేసే అంత పరిస్థితి మనకు ఉండదు, ఎందుకంటే దాని కంప్యూటర్ కాస్ట్ ₹1,00,000 ఉంటుంది. సో ఇక్కడ మీరు బొమ్మను గమనించినట్లయితే విండోస్ అనేటువంటి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్లో మనం సి ప్రోగ్రామ్ రాసి దాన్ని కంపైల్ చేయగా వచ్చినటువంటి ఫైల్ని యాపిల్ మెషిన్లో కనుక రన్ చేసామనుకోండి, ఇట్ నెవర్ రన్స్, అక్కడ రన్ అవ్వదు. ఎందుకంటే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజ్ అంటాం. సి కానీ C++ కానీ వీటిని ఏమని పిలుస్తాము? ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజెస్ అంటాం. వాటిలో తయారైనటువంటి ఫైల్స్ అన్నీ కూడా ఎక్కడ మనం ఆ ప్రోగ్రామ్ రాసామో, ఏ కంప్యూటర్లో ప్రోగ్రామ్ రాసామో ఆ కంప్యూటర్లో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో అదే ఆపరేటింగ్ సిస్టంతో రన్ అయ్యేటువంటి వేరొక కంప్యూటర్లో రన్ అవుతుంది. కానీ వేరొక ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నటువంటి కంప్యూటర్లో మనం విండోస్లో తయారు చేసినటువంటి సి ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనేది రన్ అవ్వదు. దిస్ ఈజ్ కాల్డ్ ప్లాట్ఫామ్ డిపెండెంట్ నేచర్. ఓకేనా? డిపెండెంట్ నేచర్. ఓకే, రైట్. సో కానీ జావాలా కాదు. జావా, మీరు జావాలో ఒక ప్రోగ్రామ్ రాసి జావాలో ఒక ప్రోగ్రామ్ని కంపైల్ చేస్తే అక్కడ తయారయ్యేటువంటి ఫైల్ని బైట్ కోడ్ అంటాం. సిలో అయితే ఏమంటాము? ప్రోగ్రామ్ కంపైల్ చేస్తే తయారయ్యేది ఆబ్జెక్ట్ కోడ్. జావాలో ఒక ప్రోగ్రామ్ రాసి దాన్ని కంపైల్ చేస్తే తయారయ్యేటువంటి కోడ్ని ఏమంటాం? బైట్ కోడ్ అంటాం. ఇక్కడ ఇచ్చాడు చూడండి, సెకండ్ పాయింట్లో చివరిలో ఉంది, బైట్ కోడ్ అంటాం. ఈ బైట్ కోడ్కు ఉండేటువంటి గుణం ఏంటంటే ఇట్ హ్యాజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ నేచర్. దానికి ఎలాంటి నేచర్ ఉంటుంది? ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ నేచర్ ఉంటుంది. ఓకేనా? అంటే ఈ కోడ్ని మీరు వేరొక మెషిన్లోకి, వేరొక మెషిన్ అంటే అర్థం ఏంటంటే మ్యాక్ కానీ, అంటే యాపిల్ కంప్యూటర్లో కానీ, లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టంతో రన్ అయ్యేటువంటి కంప్యూటర్లో కానీ, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంతో రన్ అయ్యేటువంటి కంప్యూటర్లో కానీ మీరు దేంట్లో రన్ చేసినా ఈ బైట్ కోడ్ అనేది రన్ అవుతుంది. ఓకేనా? బైట్ కోడ్ నేచర్ ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది. మనం ఒక ప్రోగ్రామ్ రాసాం, జావాలో ఒక ప్రోగ్రామ్ రాసాం, ఇక్కడతో ఆపేస్తానమ్మా. ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్ రాసిస్తే, ఎందుకంటే మనకు మళ్ళీ అర్థం కాదు ముందుకెళ్తే. మనం ఇదిగో ఈ రాసాం, ప్రోగ్రామ్ రాసాం, క్లాస్ ఫైల్. ఓకేనా? జావాలో ఒక ప్రోగ్రామ్ రాసాం, ఆ ప్రోగ్రామ్ని కంపైల్ చేసాం. కంపైల్ చేసినటువంటి ఫైల్ నేమో క్లాస్ ఫైల్ అంటాం, కోడ్ నేమో బైట్ కోడ్ అంటాం. అర్థమవుతుందా? మనం కంపైల్ చేసినటువంటి ఫైల్ నేమో క్లాస్ ఫైల్ అంటాం, క్లాస్ ఫైల్. దాంట్లో ఉండేటువంటి కోడ్ నేమో బైట్ కోడ్ అంటాం. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ మీకు. అయితే ఈ క్లాస్ ఫైల్ లేదా బైట్ కోడ్, నేను ఏదైనా వాడతాను, పదం గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ క్లాస్ ఫైల్ కానీ లేదా ఈ బైట్ కోడ్ కానీ నేను ఎక్కడ డెవలప్ చేశాను? నా ఇంట్లో ఉన్నది విండోస్ కంప్యూటర్, అక్కడ డెవలప్ చేశాను. ఓకేనా? జావా సాఫ్ట్వేర్ ఉండాలా వద్దా? ఖచ్చితంగా. సి ప్రోగ్రామ్ రాయాలంటే సి సాఫ్ట్వేర్ ఉండాలి, జావా ప్రోగ్రామ్ రాయాలంటే జావా సాఫ్ట్వేర్ ఉండాలి. ఓకేనా? జావా సాఫ్ట్వేర్ నా దగ్గర ఉంది అంటే జేవిఎం కూడా ఉన్నట్లే. ఓకేనా? జావా సాఫ్ట్వేర్తో పాటు జావా వర్చువల్ మెషిన్ కూడా ఆటోమేటిక్గా నా కంప్యూటర్లో ఇన్స్టాల్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ప్రోగ్రామ్ రాశాను, బైట్ కోడ్ తయారైంది, అదే క్లాస్ ఫైల్ తయారైంది. దీన్ని ఏమాత్రం ఎక్కడా కూడా చిన్న మార్పు లేకుండా నేను ఇదిగో ఈ మ్యాక్, ఓకేనా, మ్యాక్ ఓఎస్, యాపిల్ మ్యాకింతోష్ అంటాం దాన్ని,
యాపిల్ కంప్యూటర్లో నేను రన్ చేయగలను. ఎందుకు? అక్కడ కూడా జేవిఎం ఉంటుంది కాబట్టి. అక్కడ కూడా జేవిఎం మీరు అనొచ్చు, మరి ఇక్కడ కూడా విండోస్లో సి లాంగ్వేజ్ ఉంటుంది, మ్యాక్లో కూడా సి లాంగ్వేజ్ ఉంటుంది, ఇక్కడ డెవలప్ చేసిన ఫైల్ని అక్కడ నేను ఎందుకు రన్ చేయకూడదు, రెండిట్లో సాఫ్ట్వేర్ ఉంటే అని మీరు అడగచ్చు. ఉన్నప్పటికీ సి లాంగ్వేజ్ అనే దాన్ని ఎలా డెవలప్ చేశారంటే విండోస్కు తగినట్టుగా ఒక రకంగాను, లైనక్స్కి తగినట్టుగా ఇంకొక రకంగాను, మ్యాక్ తగినట్టుగా ఇంకొక రకంగాను 3 రకాలుగా డెవలప్ చేసి పెట్టారు ఇక్కడ. దాంట్లో ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది, ఇంకోటి కూడా చెప్తాను నేను మీకు ఇక్కడ, రేపు చెప్పుకుందాం. దీని వివరణ నేను మీకు రేపు ఇస్తాను, ఇంకా క్లియర్గా ఇస్తాను. ఓకేనా? సో జావా ప్రోగ్రామ్ ద్వారా మనం ఒక ప్రోగ్రామ్ రాసి దాన్ని కంపైల్ చేస్తే క్లాస్ ఫైల్ వస్తుంది, అంటే బైట్ కోడ్ వస్తుంది. ఆ బైట్ కోడ్ని నేరుగా తీసుకెళ్ళిపోయి యాపిల్ కంప్యూటర్లో రన్ చేస్తే రన్ కాదు. ఈవెన్ అక్కడ జావా సాఫ్ట్వేర్ ఉన్నా కూడా రన్ కాదు. అది బైట్ కోడ్కు ఉండే నేచర్ అన్నమాట. మరి సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మ్యాక్లోను యాపిల్ కంప్యూటర్లోను సి సాఫ్ట్వేర్ ఉంది, విండోస్ కంప్యూటర్లోను సి సాఫ్ట్వేర్ ఉంది, లైనెక్స్లో కూడా సి సాఫ్ట్వేర్ ఉంది. ఓకేనా? ఇప్పుడు నేను దీంట్లో డెవలప్ చేశాను, విండోస్లో ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేశాను, ఒక ప్రోగ్రామ్ రాశాను సిలో. దాని యొక్క ఎగ్జిక్యూటబుల్ ఫైల్ని మీరు లైనెక్స్లో రన్ చేయండి, రన్ అవ్వదు. విండోస్లో రన్ చేయండి, రన్ అవ్వదు. ఎందుకంటే సి లాంగ్వేజ్కి ఉండేటువంటి నేచర్ ఏమిటి? ప్లాట్ఫామ్ డిపెండెంట్ నేచర్. ఏ ప్లాట్ఫామ్తో మీరు ఆ ప్రోగ్రామ్ రాశారో, ఏ ప్లాట్ఫామ్ ద్వారా ఆ ప్రోగ్రామ్ని మీరు ఎగ్జిక్యూట్ చేశారో అది ఆ రిలేటెడ్ ప్లాట్ఫామ్లోనే రన్ అవుతుంది. అర్థమవుతుందా? మరి ఇంకొక ప్లాట్ఫామ్లో అంటే సాఫ్ట్వేర్ హార్డ్వేర్తో సంబంధం లేదు మనకి ఇక్కడ. యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నటువంటి యాపిల్ కంప్యూటర్లో కానీ, లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్తో రన్ అయ్యేటువంటి వేరొక కంప్యూటర్లో కానీ ఎందుకు ఈ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనేది రన్ కాదు అనేది మనకు కావాలి. దీని గురించిన వివరణ నేను రేపు మీకు ఇస్తాను. ఓకే? ఈ ప్లాట్ఫామ్ దీంట్లో ఇంకా ఉంది, దీని గురించి మనం రేపే చెప్పుకుందాం. ఒకసారి జావా ఫీచర్స్ అని నేను మళ్ళీ మొదటి నుంచి వస్తాను బ్రీఫ్గా. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో జావా ఫీచర్స్: ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, సింపుల్, సెక్యూర్డ్, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ముందు ఈ 4 గురించి చూద్దాం. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ జావా అనేది కంప్లీట్గా ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీంట్లో మీరు ఏది తీసుకున్నా ఆబ్జెక్ట్ రూపంలోనే ఉంటుంది, ప్రతిదీ ఆబ్జెక్ట్ లోపలే ఉంటుంది. ఆబ్జెక్ట్ అనేది లేకుండా అసలు మనం ఒక ప్రోగ్రాంలో ఒక అంగుళం కూడా ముందుకు వెళ్ళలేము. You can take a variable, you can take a method, everything is within object. ఓకేనా? ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ ఏ వేరియబుల్, మీరు ఒక వేరియబుల్ని యాక్సెస్ చేయాలన్నా మెథడ్ ద్వారా యాక్సెస్ చేయాలి. ఓకేనా? ఒక మెథడ్ని యాక్సెస్ చేయాలన్నా ఆబ్జెక్ట్లో ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ పర్మిషన్ తీసుకొని యాక్సెస్ చేయాలి. సో మీరు ఏ పని చేయాలన్నా జావాలో ముందు ఆబ్జెక్ట్ కావాలి. ఓకే? ఎవ్రీథింగ్ ఇన్ జావా ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఇంకేం చెప్తున్నాడు? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే జావా సింప్లిఫైస్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్. జావాలో నెంబర్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ ఉన్నాయి. మనకు సిలో గనక ప్రింట్ ఎఫ్, స్కాన్ ఎఫ్ ఇలా మెథడ్స్ ఉన్నాయి కదా ముందుగా తయారు చేసినవి. అలా ఇక్కడ క్లాసెస్ ఉంటాయి అన్నమాట. సిలో మెథడ్స్ అంటాం, సిలో ఫంక్షన్స్ ఉన్నాయి. ప్రింట్ ఎఫ్ ఫంక్షన్, స్కాన్ ఎఫ్ ఫంక్షన్, సిఎల్ఆర్ఎస్సిఆర్ ఫంక్షన్, అవునా? ఇలా ఫంక్షన్స్ ఉన్నాయి ముందుగానే తయారు చేసి మన కోసం. ఇక్కడ ఫంక్షన్ నేరుగా విడిగా ఉండదు కదా, వేరియబుల్స్తో కలిసి ఉంటుంది. వేరియబుల్స్తో కలిసి ఉండేటువంటి దాన్ని ఆబ్జెక్ట్ అంటాం. ఆబ్జెక్ట్ కంటే ముందు రూపం ఏమిటి? క్లాస్. అర్థమవుతుందా? సో క్లాస్ జావాలో నెంబర్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ ముందుగానే తయారు చేయబడినటువంటి క్లాసెస్ ఉన్నాయి. ఈ క్లాసెస్ ద్వారా, ఈ క్లాసెస్లో ఉన్నటువంటి వేరియబుల్స్, మెథడ్స్ ద్వారా మనం ఆబ్జెక్ట్స్ తయారు చేసుకుంటాము. ఇలాంటి ఆబ్జెక్ట్స్ ద్వారా మనం పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ని కూడా చాలా సులభంగా పూర్తి చేయొచ్చు. ఓకే? రెండోది ఏం చెప్తాడు? సింపుల్. జావా ఈజ్ వెరీ ఈజీ టు లెర్న్. చాలామంది జావా కష్టం అంటారు, కానీ చాలా ఈజియెస్ట్ లాంగ్వేజ్. ఓకే?
వెరీ ఈజీ టు అండర్స్టాండ్ ద సింటాక్స్. దీంట్లో ఉన్న సింటాక్స్ని అంటే ఉపయోగించే విధానాన్ని, ఒక ఇఫ్ ఎలా వాడాలి, ఒక క్లాస్ ఎలా వాడాలి, ఒక ఆబ్జెక్ట్ ఎలా వాడాలి, ఒక మెథడ్ ఎలా వాడాలి, ఇదంతా సింటాక్స్ అంటాం మనం. దీన్ని ఉపయోగించే విధానం చాలా సులభంగా ఉంటుంది. ఓకేనా. జావా హ్యాస్ రిమూవ్డ్ వెరీ కాంప్లికేటెడ్ ఫీచర్స్. ఏదైతే సమస్యాత్మకమైనటువంటి విధానాలు ఉన్నాయో సిలో, C++లో, అంటే ఎక్స్ప్లిసిట్ పాయింటర్స్ కానీ, ఆపరేటర్ ఓవర్లోడింగ్ కానీ, టెంప్లేట్స్ కానీ, వీటన్నిటినీ జావాలో నుంచి పూర్తిగా ఎలిమినేట్ చేయడం జరిగింది. అలా ఎలిమినేట్ చేయబట్టి ఈ రోజున జావా అనేది ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ఫుల్ లాంగ్వేజ్ అయింది. సో జావా ఈజ్ డిజైన్డ్ యాజ్ వెరీ ఈజీ లాంగ్వేజ్. తర్వాత సెక్యూర్. జావాని హైలీ సెక్యూరబుల్ లాంగ్వేజ్గా కూడా చెప్తారు. జావాని హైలీ సెక్యూరిటీ ఉన్నటువంటి లాంగ్వేజ్గా కూడా చెప్తారు. కారణం ఏంటంటే త్రూ జావా యూ కెన్ రైట్ వైరస్ ఫ్రీ, వైరస్ జ్వరబడనటువంటి అప్లికేషన్స్ని మీరు డెవలప్ చేయొచ్చు. జావా ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు, మన కంప్యూటర్లో రన్ అయ్యేటప్పుడు, ఒకవేళ మన కంప్యూటర్ ఇంటర్నెట్తో లింకప్ అయి ఉన్నా కూడా మనం ఒక ప్రోగ్రామ్ని రాసి రన్ చేసేటప్పుడు ఆ ప్రోగ్రామ్ని ఇంటర్నెట్ ద్వారా ఎవరు కూడా యాక్సెస్ చేయలేరు. బికాస్ జావా అప్లికేషన్ అనేది ఎక్కడ రన్ అవుతుంది అంటే ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఎన్విరాన్మెంట్లో రన్ అవ్వదు, జేవిఎం యొక్క ఎన్విరాన్మెంట్లో రన్ అవుతుంది. జేవిఎం ఇట్ ప్రొవైడ్స్ అన్ ఎన్విరాన్మెంట్, ఒక స్పేస్ ఇస్తుంది అనమాట, ఒక ప్లేస్ ఇస్తుంది. ఆ ఎన్విరాన్మెంట్లో రన్ అవుతుంది మన జావా అప్లికేషన్. కానీ C++ అలా కాదు, అవి ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఎన్విరాన్మెంట్లో రన్ అవుతాయి. కాబట్టి వాటికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ నాట్ ఫర్ జావా అప్లికేషన్స్. ఓకేనా. అది చెప్తున్నాడు. విత్ జావా వీ కెన్ డెవలప్ వైరస్ ఫ్రీ సిస్టమ్స్, నో ఎక్స్ప్లిసిట్ పాయింటర్. జావా ప్రోగ్రామ్స్ రన్ ఇన్సైడ్ ఏ వర్చువల్ మెషిన్ శాండ్ బాక్స్. వర్చువల్ మెషిన్ యొక్క శాండ్ బాక్స్ అనే ఎన్విరాన్మెంట్లో మన ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉంటుంది. సో దట్ వీ కెన్ డెవలప్ ట్యాంపర్ ఫ్రీ సిస్టమ్స్. అంటే ఎవరు కూడా మనం తయారు చేసినటువంటి సాఫ్ట్వేర్ని వాళ్ళు యాక్సెస్ చేయలేరు, వాళ్ళు అడ్డుకోలేరు, జరిగే పనిలో వాళ్ళు జొరబడలేరు. ఓకేనా. తర్వాత ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే మనం ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనే నేచర్ ద్వారానే ఈ రోజున జావా ఇంటర్నెట్ లాంగ్వేజ్ అయింది. చూడండి, మీరు ఒక ఇంటర్నెట్ రిజోర్స్ తీసుకుంటారు. ఇంటర్నెట్ రిజోర్స్ తీసుకునేటప్పుడు అది ఎక్కడి నుంచో వచ్చేటువంటి ఒక ప్రోగ్రామ్ మీ మొబైల్లోకి వచ్చేస్తుంది. మీ మొబైల్లోకి వస్తుంది, అవునా. అలాగే మా కంప్యూటర్లోకి వస్తుంది. కంప్యూటర్లో విండోస్ ఉండొచ్చు, లైనక్స్ ఉండొచ్చు, యాపిల్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కొంతమంది యాపిల్ మొబైల్స్ వాడతారు, కొంతమంది విండోస్ మొబైల్స్ వాడతారు, కొంతమంది ఆండ్రాయిడ్ మొబైల్స్ వాడతారు. ఏ మొబైల్లో అయినా మీరు రిజల్ట్స్ చూసుకోగలుగుతున్నారా లేదా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? బికాస్ ఏ జావా ఈజ్ అన్ ఇంటర్నెట్ రిలేటెడ్ లాంగ్వేజ్. జావాలో మనం ఇంటర్నెట్లో రన్ అయ్యేటువంటి వెబ్ ద్వారా ట్రావెల్ చేసేటువంటి, ఇంటర్నెట్లో ట్రావెల్ చేసేటువంటి అప్లికేషన్స్ని మనం డెవలప్ చేయొచ్చు. ఇంటర్నెట్లో ట్రావెల్ చేసి ఏ మొబైల్కైనా, ఏ మెషిన్కైనా, అంటే ఏ మెషిన్ అంటే ఏ సాఫ్ట్వేర్తో నడిచేటువంటి కంప్యూటర్కైనా, ఏ సాఫ్ట్వేర్తో నడిచేటువంటి మొబైల్కైనా మనం జావాలో తయారు చేసినటువంటి ఒక అప్లికేషన్ యొక్క బైట్ కోడ్ అనేది ఇంటర్నెట్లో ట్రావెల్ చేసి వెళ్ళగలదు. ఇది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ నేచర్. కానీ C++ అలా ఉండదు. ఓకే, దాని గురించి మనకు అసలు పని లేదులేండి. కానీ తెలుసుకోవాలి, ఎందుకు జావా ప్రత్యేకం అనేది తెలుసుకోవాలి. మనం ప్రత్యేకం అనేది ఎప్పుడు మనం ప్రత్యేకం అవుతాం అంటే ఎదుటి వాళ్ళందరూ మనకంటే తక్కువగా ఉంటే మనం ప్రత్యేకంగా స్పెసిఫిక్గా కనపడతాం. C++లో ఇలాంటి గుణాలు లేవు కాబట్టి జావా అనేది ఈ రోజున మార్కెట్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఓకేనా. సో ఇది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ నేచర్ ఇంతవరకు ఈరోజు నేర్చుకోండి. రేపు సి అనేది ఎందుకు ప్లాట్ఫామ్ డిపెండెంట్గానే ఉండిపోయింది, ఓకేనా. జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అవడానికి దీని బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఇంకా ఏం రీజన్స్ ఉన్నాయనేది రేపు దీని గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా.